కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే ఎదుటి వాళ్ళు అయ్యో పాపం అంటారు. మన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే సహానుభూతి చూపిస్తారు. కానీ రచ్చ రవి టీంలో రాకేష్ కి చెప్పుకోలేని ప్రాబ్లం వచ్చింది. ఏంటా ప్రాబ్లం చూద్దాం. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అండ్ హిస్ టీమ్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం. బాబు గారు ఏంటి బాబు గారు ఇది ఏంటి మీరు చేసేది? మీరు కేర్ లో ఉండాల్సిన వాళ్ళు ఈ లొకేషన్ లో ఉన్నారండి. డాక్టర్ గారు ఏం చెప్పారండి? డాక్టర్ గారు ఏం చెప్పారు? అదే చిట్టి అది ప్లస్ 2 అది ఇది అన్నారు. మీరు డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు అటు ఇటు తిరగొద్దు, ఒకటే దగ్గర కూర్చొని ఉంటే వస్తది అన్నాడు. తెలుసు కదండి మీకు, తెలుసు కదా మీకు మలబద్ధకము 10 రోజుల నుంచి అందరు ఉన్నారా పెద్ద మనుషులు? ఉండు ఆడియన్స్ కు తెలవాలి కదండి మీ ప్రాబ్లం ఏదో. మీకు ముందు 10 రోజుల నుంచి ప్రాబ్లం వస్తది. అది రావాలనే కదా సార్ మా తాపత్రయం, అది రావాలనే కదా. అయ్యో చిట్టి, నా ఇంటెన్షన్ నీకు అర్థం కావట్లేదయ్యా. ఇండస్ట్రీలో రెస్ట్ తీసుకోకూడదు. రెస్ట్ తీసుకోకుండా అలా చేస్తూ ఉంటేనయ్యా మన స్టార్లు అయ్యేది. మీ డెడికేషన్ పాడుగాను. చిట్టి, ఎంతో మంది స్టార్లు ఉన్నారయ్యా. మనం కూడా ఒక స్టార్ అవ్వాలంటే కష్టపడాలి చిట్టి. ఇటు చుక్కల్లోకి ఎక్కాలనుకుంటున్నాడు. వినిపించింది నాకు. ఇనాలనే అన్నాను. తెలుసు కదా మీకు 10 రోజుల నుంచి చిట్టి నీ తిర్రు పాడుగాను అది ఇరిటేషన్ గా ఉందయ్యా. ఆ సౌండ్ కి వచ్చి చచ్చేటట్టుంది. అయినా కాదండి, హీరో గారి ప్రాబ్లం అస్టెంట్గా తెలుస్తుందండి. మీకేం తెలుస్తుంది చెప్పండి. చిట్టి తగ్గించు చిట్టి. చిట్టి ఇప్పుడేంటి? ఏం లేదండి, డైరెక్టర్ గారు వచ్చి ఇప్పుడే చెప్పేసి వెళ్ళిపోయారు. ఏదో డాన్స్ కంపోజింగ్ ఉందంట, నేను డాన్స్ మాస్టర్ తీసుకొని వస్తా. ఓకే. అమ్మో బాబు గారు కూర్చోండి. నేను కూర్చుంటా చిట్టి. కూర్చోండి బాబు గారు. నేను కూర్చుంటాను చిట్టి. కూర్చోండి బాబు గారు. అమ్మాయి బాబు గారిని జాగ్రత్తగా చూసుకోండి, నేను మాస్టర్ తీసుకొని వస్తా. బాబు గారు కంఫర్టబుల్ గా కూర్చోండి. కంఫర్ట్ కూర్చోవాలా? నీ పని నువ్వు చేసుకో. ఎవరయ్యా? అయ్యో తెలియదు కదా మీకు. బాబు గారు పెద్ద డాన్స్ మాస్టర్ అండి ఇతను. నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదే. అయ్యో బాబు గారు, ఈ మాస్టర్ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? నాగబాబు గారి పర్సనల్ డాన్స్ మాస్టర్ అండి. నాగబాబు గారి పర్సనల్ డాన్సరా? అసలు డాన్సే వేరు కదయ్యా సారు. అందుకని మనం పెట్టుకున్నామండి. అలా అంటారా? అమ్మా నాదా పేరు కాట్రాజు. కాట్రాజా? తమిళనాడుదా సేలం నుంచి వస్తున్నాయి. తెలుసు కదా మూమెంట్ బాగా చెయ్యాలి. పరిస్థితులు ఏమి బాగోలేవు. కొంచెం సర్వాడు నేనుదా మంచి స్టెప్ కంపోజ్ చేస్తేనే ఆ స్టెప్ ఎల్లరికి రొంబ ఇరకటాలు వద్దు, బాగా వస్తుంది. ఓకే ఓకే రెడీ రెడీ సౌండ్ 1 2 3 4. ఆయన పొజిషన్ అంటే మీరు చేస్తున్నారు మూమెంట్ ఏంటి? ఆయన ముందే 10 రోజుల నుంచి ప్రాబ్లం. నేను చెప్పమన్నానా? నేను చెప్తాను కదా, నేను కన్వే చేస్తాను. ఓకే ఓకే సార్. ఏం పేరు? సరే కాట్రాజు. కాట్రాజు. పరిస్థితి బాగోలేదు. ఆమా చూసి కొంచెం నువ్వే ఈ స్టెప్పులు వద్దు, ఇలాంటి ఎగరడాలు దూనకటాలు వద్దు. ఇంకోటి ఏదైనా చెయ్యి. మంచి పాట కంపోజ్ చేస్తున్నాయి సార్. ఓకే చెయ్యి. మార్కెట్ లో హీరోయిన్ పూలు బేరం ఆడుతూ ఉంటది. హీరో వచ్చి చూస్తాడు, వెనక నుంచి చూసి ఇలా చేతులని ఏం పేరు? కాట్రాజు. కాట్రాజు. బుస్సేటట్టుంది ఇక్కడ. చూడు కొత్తగా ట్రై చేయి. సరే 6 నెలలు కష్టపడి మీకోసం నేను ఓ స్టెప్ చేస్తేనే మీరేమి చేయవద్దు. నించోండి చాలు. మీరు 2 కాళ్ళు రబ్బర్ మాదిరి 1 2 3 4 పోవాలా. రబ్బర్ మాదిరి పోవాలా.
మీరేమి చేయవద్దు ఆ? మా డాన్సర్లు చూసుకుంటారు సరే డైరెక్ట్ వద్దండి, చెయ్యలేవు. అబ్బా, ఆ కాలు movement పట్టప్ప, చెయ్యలేవు. కాలు పట్టప్ప. ఆ movement 1 చెయ్యలేవు. 2 3 సౌండ్ కట్. చిట్టి డాన్స్ వద్దు, బాగాలేదు పరిస్థితి. నెక్స్ట్ ఏంటి? అయితే ఒక పని చేద్దాం, ఆ, ఫైట్ మాస్టర్ తీసుకో. ఫైట్. ఇది బాగుంది. అమ్మో. బాబు గారు మాస్టర్ వచ్చారు. ఏమయ్యా నువ్వు? ఏంటది? తెలుసు కదా ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, నువ్వు చేస్తున్న కంపోజింగ్ ఏంటి? తెలుసు కదా ఆయన 10 రోజులు చెప్పావా? నేను చెప్పలేదండి, ఆయనకి ఎలా తెలిసింది? చిట్టి. ఏం ప్రాబ్లం లేదు సార్. లేదు సార్, ఆ, మీ అమ్మగారిని విలన్ చంపేశాడు, ఓకే. మీరు విలన్ వెళ్ళి కొట్టాలి సార్. ఓ. అంతే. చాలా సింపుల్, చాలా కసితో కోపంతో ఆ. ఎదురు విలన్ వస్తున్నాడు అని కొట్టాలి. రెడీ? ఓకే. రెడీ రెడీ. యాక్షన్. ఓకేనా? ఓ పని చేద్దాం, ఆ. ఇద్దరం పంటలు వేసుకొని దొంగ పోలీసులు ఆడుకుందాం. ఏంటయ్యా? లేకపోతే ఏంటి సార్, మీరు విలన్ తనాలి సార్. విలన్ తంటే మామ కూడా విలన్ వచ్చాడు చూసి ఒకసారి అమ్మో, చిట్టి. మాస్టర్ తెలుసు కదా ఆయన పొజిషన్, మళ్ళీ మీరేంటి ఎలా మాట్లాడతారు? ఆయనకు ముందే 10 రోజుల నుంచి ప్రాబ్లం. అరే నీ మాటలు తుర్రు అంటున్నాయిరా నాకు. సార్ అలాగే తవ్వదు సార్. ఈ సినిమా బాగా రావాలంటే మీరు కాల్ ఎత్తాలి, విలన్ తనాలి అంతే. ఓకే. ఓకే రెడీ రెడీ. రెడీ. యాక్షన్. ఓకే. మరి మీద ఎవరెత్తారండి? ఏమయ్యా టెక్నాలజీని వాడుకోండియా. చంద్రముఖిలో రజనీకాంత్ గారు సగం ఎత్తితే మొత్తం పెట్టిన చూపించలేదు. మా సినిమాలో ఇలా కాలు తిప్పితే ఆయన ఎత్తినట్టు చూపించలేదు. వాడుకోండి చిట్టి. మాస్టర్ అది వాడుకోండి. ఇద్దరు వాడుకోండి. ఏమయ్యా? హలో మాస్టర్. అబ్బా సార్ అలాగైతే ఈ సినిమా చేయలేను సార్. అయ్యో పరిస్థితి ఏమి బాగోలేదు. చేయి జారేటట్టుంది. చీ నా బొంద. అయ్యో ఇవి కాదు గాని నెక్స్ట్ ఏంటి? ఇక ఇవన్నీ మనకు రిస్క్ షాట్లు వద్దు కానీ ఆ, నేను డైలాగ్ రైటర్ తీసుకొని వస్తా. ఆ డైలాగ్ ఏదో ప్రాక్టీస్ చేయండి. అది తాకి చేసేద్దాం. హలో డైలాగ్ రైటర్ రండి. ఆ, వచ్చారు, డైలాగ్ రైటర్ వచ్చారు. కర్ర పట్టుకున్నాడు ఏంటి? ఏదో ఆయన థాంక్స్ డైలాగ్. అంతేనా? ఏయ్! ఏంటి సార్ డైలాగ్ ఏంటంటే సార్ ఫస్ట్ ఇట్లా ఓకే ఎందుకు కట్టాలి రచిస్తూ ఆ. దారు పోసావా నీరు పోసావా దుక్కుతున్నావా రైటర్ గారు ఏంటండి మీరు చెప్తున్న డైలాగ్ ఏంటి, నా ఉన్న పొజిషన్ ఏంటి? ఆయనకు ముందే చెప్పాను కదా, అర్థం చేసుకోండి. హీరోని చిట్టి. ఓ బాబు గారు సారీ సారీ. ఓకే 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 బాబు గారు కూల్ చిట్టి. ఓకే ఓకే నన్ను కాదు కూల్ చేసేది. సారీ. ఓకే సార్ వాట్ ఈస్ దిస్ టెర్రర్ ప్రాబ్లం చెప్తారు అన్ని ప్యాకప్ అయ్యాక అందరికి తెలుస్తుంది. ఇప్పుడు ఏం డైలాగ్ ఏంటి? ఎందుకు కట్టాలి రచిస్తూ ఆ. దారు పోసావా ఆ. నీరు పోసావా ఆ. దుక్కుతున్నావా కష్టం సత్తావు. డైలాగ్ తగ్గించు కొంచెం. తగ్గించి చెప్పండి అంతే. కొంచెం తగ్గించు. తగ్గించి చెప్పండి అంతే కదా? అంతే ఓకే అంతే. కొంచెం తగ్గించి ఎందుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పోసావా దుక్కుతున్నావా ఏయ్! నేను చెప్పింది ఎందుకు ఇట్లా అమ్మా. ఏం పేరు? అది ఆ, బిస్కెట్ ఓకే. బాగుంది, ఫ్యూచర్ ఉంది. ఆ, ఇట్లా కాదు, కొంచెం పూర్తిగా తగ్గించు డైలాగ్. ఓకేనా? ఐ మీన్ షార్ట్ చేసి చెప్పండి చెప్పు. షార్ట్ చేసి చెప్పండి అంతే షార్ట్ కదా? చే- మొత్తం ఓకే. పూర్తిగా తగ్గించు. కొంచెం షార్ట్ చేసి ఎందుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పోసావా దుక్కుతున్నావా ఇది కాదండి, పూర్తిగా డైలాగులో ఆ కంటెంట్ తీసేయండి. పూర్తిగా తీసేయండి. ఓ డైలాగ్ మొత్తం తీసేసి చెప్పండి. చెప్పు ఒకసారి. కంటెంట్ మొత్తం తీసేసి అంతే. డైలాగ్ మొత్తం తీసేసి కంటెంట్ మొత్తం తీసేసి ఎందుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పోసావా దుక్కుతున్నావా అమ్మో, 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 అమ్మో. రైటర్ గారు ఏంటండి మీరు ఏం చేస్తున్నారు? తెలుసు కదా ఆయన ప్రాబ్లం ఏంటో మీకు. 10 రోజుల నుంచి ప్రాబ్లం అండి. సరే, నువ్వు ఇట్రా రా. కాదు సార్ మీరు ఒకసారి డైలాగ్ చెప్పండి వచ్చేస్తది వచ్చేస్తుందా? చెప్పండి ఓకే కదా? ఇప్పుడు చెప్పండి మీరు. ప్రాబ్లం ఏం లేదు, ఫీల్ తో చెప్పండి. చూసుకో చిట్టి. నేను చూసుకో. రెడీ? రెడీ అదే ఫీలా? అదే ఫీల్
మళ్ళీ చూపించమంటారా? వద్దు వద్దు, నువ్వు గొట్టం పట్టుకో. ఎందుకు రెడీ? ఎందుకు కట్టాలిరా? కొంచెం బాబా ఇంకా కొంచెం ఫీల్ తో చెప్పండి. లేదు బ్రేక్ లేస్తారు ఇక్కడ సార్. సార్ వస్తుంది. మీకు రావట్లేదు, మళ్ళీ చూపిస్తాను సార్. కొడతాగు. ఎందుకు కట్టాలి రచిస్తూ? నీళ్లు పోసావా? దుక్కితున్నావా? అయిపోయింది. అబ్బా సూపరు సూపరు. చిట్టి సార్ ప్యాంట్ లో చేసుకుంటున్నారు చూసుకో. నన్ను కవర్ చేసావు రాంప్రసాద్. అరే ఇది మర్చిపోతున్నాను సార్. మాకున్నది ఒకటే కెమెరా. మాకు కూడా ఫేస్ కనపడాలని కోరిక ఉంటుంది, మమ్మల్ని కూడా 10 మంది చూడాలనేటువంటి ఆశ ఉంటుంది. సారీ చెప్పరా రే అన్నిసార్లు. ఇది రచ్చరవి టీం. కామెడీ మాత్రం బ్రహ్మాండంగా పండింది. నాకు బాగా నచ్చింది మోర్ దాన్ కామెడీ. ఈ స్కిట్ లో నచ్చింది ఏంటంటే, మన రవికి ఈ మధ్యన ఒక అన్ఈవెంట్ఫుల్ చిన్న యాక్సిడెంట్ జరిగి ఒక 1 month ఆర్ మ్యాక్సిమం ఒక 2 weeks 3 weeks తను అటెండ్ కాలేడు. కానీ రచ్చరవి టీంని మన సుధీర్ కానీ రాఘవ కానీ అందరూ అలాగే ఉంచుకోకుండా, దాన్ని వదిలేయకుండా దాన్ని నిలబెట్టుకోవాలనే కోరిక, దానికి కోఆపరేట్ చేసిన మల్లెమాల వాళ్ళు రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నారని. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. చాలా పెద్ద యాక్సిడెంటే, లక్కీగా చాలా ప్రాణాపాయం తప్పింది. కానీ ఇంతమంది నిలబడి చేసినప్పుడు అనిపించింది ఒక మంచి పీపుల్ తోటి నేను పనిచేస్తున్నాను అనేటువంటి ఆనందం నాకు కలిగింది. సో రవి టీం నిలబెడదామని చెప్పి వీళ్ళందరూ చేసిన ప్రయత్నం 100% సక్సెస్ అయింది. రాకేష్కి ఉన్న ప్రాబ్లము అది, ఆ ప్రాబ్లము చాలా మందికి ఉంటుంది. అది దానికి తగ్గట్టు రాఘవ వచ్చి చేసిన చండాలమైన కంపోజింగ్. ఫస్ట్ స్టెప్ ఎలాగా అది చూపించు. తర్వాత రామ్ ప్రసాద్ ఫైట్ కాదు, సగం కాలు నువ్వు ఎత్తితే మిగతా కాలు ఎవరు అండ్ సుధీర్ వచ్చేసి ఒకే డైలాగ్ మార్చకుండా చాలా బాగా చేస్తారు. రవి, నువ్వు ప్రస్తుతానికి టీవీ చూస్తున్నా, నీ టీముకి మిగతా వాళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్ బెస్ట్ స్కిట్, చాలా బాగుంది స్కిట్. ఎందుకంటే సార్ హాస్పిటల్కి వెళ్ళాక కూడా వెళ్ళాం, అన్నయ్య ఎలా ఉంది అంటే, కిట్ అన్న అయిపోయాయా, డ్రాస్ చేసావా, డాక్టర్ మాట్లాడొద్దన్న, అందుకే నేను మాట్లాడలేదు. చాలా బాగా చేశారు, భలే సపోర్ట్ ఇచ్చారు మీ ముగ్గురు మాత్రం. కానీ మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. మీరు చెప్పంగానే అంటే అందరికీ నేను మెసేజ్లు పెట్టాను, ఇమ్మీడియట్ గా అందరు రియాక్ట్ అవడంతోనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. వాడికి అందరూ ఉన్నారనే ఒక ధైర్యం. అదే కదా సుధీర్ కావాల్సింది. ఇవాళ మనకి ఒక మనిషి నిలబడి ఒకరికొకరు ఉన్నాం అనుకునే ఫీలింగ్ ఇక నిలబడుతుంది. ఈ మాట చెప్పంగానే రచ్చరవి టీం వెళ్ళిపోవట్లేదురా, ఉంటది, అందరం కలిపి చేస్తున్నాం అని చెప్పానంటే మళ్ళీ ఏడుస్తున్నాడు. ఏం చెప్పినా ఏడుస్తున్నాడు, ఇంకేం చెప్పకూడదు. నేను ఇంకో షాక్ ఏంటంటే, రాఘవ గారు వస్తున్నారని చెప్పానంటే మీరే డ్రైవింగ్ చేసుకుంటూ రావడం షాకే. నేను డ్రైవర్ రాలేదు, అదే చెప్పామట, సారే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు హాస్పిటల్కి అని చెప్పండి. సుధీర్ ఒక స్కిట్ చేయమని 2 చేస్తా. రోజా గారు, రవిది చైల్డిష్ మెంటాలిటీ మనం చాలా సార్లు చూసాం. జోక్ ఆఫ్ ద డే లో తనే జోక్ చెప్పి తనే చప్పట్లు కొట్టేసుకునేవాడు. సో పాపం దిష్టి తగిలింది రవికి. లాస్ట్ కిట్ కొట్టాడు కదా రాకేష్, మీ ఇద్దరి కాంబినేషన్ లో నిజంగా పాపం దిష్టి తగిలినట్టుంది. దేవుడిని ప్రార్థిద్దాం తొందరగా వచ్చేస్తారు, మళ్ళీ మన అందరిని చక్కగా నవ్విస్తారు. కానీ మీ అందరి ఫ్రెండ్లీ ఇది ఉంది కదా, స్పిరిట్ చాలా నచ్చింది. ఎందుకంటే మీరు టీమ్ లీడర్ సుధీర్ అండ్ రాఘవ టీమ్ లీడర్ అయినా కూడా మీరు అందరూ రచ్చరవి టీమ్ ని నిలబెట్టాలి, ఫ్రెండ్లీగా ఉంటూ ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. ఆయన భయపడినట్టు కాకుండా నిజంగా చాలా చక్కగా చేశారు. ఎలా చేస్తారని చూస్తూ ఉంటాడు టీవీ ముందర కూర్చొని. అరే నువ్వు లేవు కదా, ఇప్పుడు కామెడీ ఉంటారు చూడు నీ టీం.